హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కాలీఫ్లవర్ కూర చేసుకుందామా. ఆనియన్స్, మిర్చి, కాలీఫ్లవర్, టొమాటో, బంగాళాదుంపలు వీటితో కూర తయారు చేసుకుందాం. ముందుగా పోపు దినుసులు వేసుకుందామండి. అవి వేగుతున్నప్పుడు కొన్ని కరివేపాకులు వేసుకుందాం. తర్వాత మిర్చి, ఆనియన్స్ వేసుకుందాం. మంచిగా వేగాలి, బాగా బ్రౌన్ కలర్లోకి రావాలి. కొంచెం మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతాయండి. ఇలా బ్రౌన్ కలర్కి వచ్చింది కదండి. ఇప్పుడు మనం వేయాలనుకున్న కూరలన్నీ వేసుకోవాలి. ఈ కూరలు మొత్తం కాలీఫ్లవరు, బంగాళదుంప, టమాటా వేసేసుకోవాలి. ఇలా కూర మొత్తం పైనుంచి కిందకి శుభ్రంగా కలుపుకోవాలండి. దీనికి సరిపోయినంత సాల్టు, కారం, మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా కలిపేసుకుని కొంచెంసేపు మూత పెట్టేసుకోవాలి. ఇలా పైకి కిందకి బాగా కలిపేసుకోవాలండి. ఉప్పు, కారం, మసాలా దినుసులు అన్నీ కూడా ఒకసారి మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గుతుంది. కొద్దిగా కొంచెం వాటర్ పోసుకుంటే బంగాళాదుంపలు అవి చక్కగా ఉడుకుతాయి. ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర, ఇంకేమైనా వేయాలనుకున్నది వేసుకోవచ్చండి. మసాలాలు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. కొత్తిమీరతో పాటు కసూరి మెంతి అని ఉంటుందండి, అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో లేదు. కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి అవన్నీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది పూరీల్లోకి, చపాతీల్లోకి అన్నింటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కూడా బాగుంటుంది. పూరీలకైతే చాలా బాగుంటుంది. కొంచెం ఉడికితే సరిపోతుంది. కూర మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు అసలు కాలీఫ్లవర్ అది బాగా దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ. చక్కగా దాంతో ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు. ఇంకోసారి ఊరగాయ పెట్టడం ఎలాగా అనేది చూద్దాము. కాలీఫ్లవర్, టమాటా, బంగాళాదుంప, ఆనియన్ కూర మీరు కూడా ఇలాగే చేస్తారా? మా కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.